ఉద్యమాలను ఆపడం అనేది ఇంకా కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముందే ఊహించి ప్రభుత్వాలన్నీ కూడా ముందే ఊహించి ఇదేదో ఎవరికో న్యాయం చేస్తున్నాం, ఎవరికో అది చేస్తున్నామని కాకుండా శాంతి భద్రతలను కాపాడడం కొరకు మాత్రమే ఈ రక్షణ చట్టాన్ని మనం కోరుకుంటున్నాం. శాంతి భద్రతతో పాటు న్యాయవాదులకు రక్షణ అనేది చాలా ముఖ్యం. న్యాయవాదులు అనేవాళ్ళు వాళ్ళ సొంతం కొరకు, వాళ్ళ సొంత బిజినెస్ కొరకు పాటుపడలేదు. ఇదొక సేవారంగం. న్యాయ వ్యవస్థలో ఇదొక సేవారంగం. మనము వ్యవస్థకు మనం సేవ చేస్తున్నాం, మన కక్షిదారులకు మనం సేవ చేస్తున్నాం. మొత్తానికి మన దేశ న్యాయ వ్యవస్థను కాపాడడానికి న్యాయవాదులు అనేవాళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తారు. అంటే ఒక స్తంభానికి మూలస్తంభమైన, మొత్తం పరిపాలనకు మూలస్తంభమైన న్యాయ వ్యవస్థను మనం మోస్తున్నాం. న్యాయ వ్యవస్థను మోసే న్యాయవాదులకే రక్షణ లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్రహించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే ఈ ఉద్యమ తీవ్రతను తర్వాత ఊహించడం అనేది కష్టం. ఏ ఉద్యమం అయినా కొంచెం కొంచెమే ప్రారంభమవుతుంది. తీవ్రతకు చేరుకున్న తర్వాత దాన్ని ఆపడం అనేది కష్టం. ఇది మొత్తం దేశానికి, ప్రపంచానికి మన తెలంగాణ చూపించింది ఉద్యమాలంటే ఎట్లా ఉంటాయో. అసలు తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది న్యాయవాదులే. కాబట్టి న్యాయవాదులను తక్కువ అంచనా వేయకుండా తొందరలోనే మీరు గ్రహించి ఈ చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయవాదులందరూ కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీరు గ్రహించి చట్టాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు.